ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాకు ఉమ్మడి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో యువత హాజరయ్యారు. యువతకు ఉద్యోగ ఉపాధి లేక చాలా అవస్థలు పడుతున్న సమయంలో జాబ్ మేళా ద్వారా 95 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీలలో జాబ్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ పట్టుకొని వచ్చి క్యూ లైన్లో నిలబడి ఏ కంపెనీలో వర్క్ కోసం వచ్చిన కంపెనీ ఏ స్ట్రా ఎక్కడ నంబర్లు వేసుకొని ఆ స్ట్రా దగ్గర ఏర్పాటు చేశారు. ये कंपनी का नाम इम्पल्स है। ये नियरली एमएनसी कंपनी बाहर में रहते हैं, 9 कंट्रीज में है। फिलहाल आप एक ब्रांच हैदराबाद में है। अभी कंपनी क्या कर रहे हैं, नए ब्रांचेस ओपन करें, तेलंगाना में ओपन करें, हैदराबाद में ओपन करें, वरंगल में, हर एक डिस्ट्रिक्ट में ओपन करें। तो सारे डिस्ट्रिक्ट में ब्रांच मैनेजर चाहिए, बट ब्रांच मैनेजर पोस्ट डायरेक्ट नहीं दे सकते ना, इसलिए कंपनी क्या करें 4 लेवल आपको ट्रेनिंग दे। उसके बाद में आपको पोस्ट मैनेजर पहले लेवल ट्रेनिंग लेवल, नेक्स्ट टीम लीडर, नेक्स्ट असिस्टेंट मैनेजर, ब्रांच मैनेजर, ऐसे स्टेप बाय स्टेप प्रमोशन है। उसके पहले 7 डेज आपको बेसिक ट्रेनिंग देते हैं। 7 डेज आपको कंपनी में क्या क्या सीखना, वर्क कैसे सीखना, ऑफिस वर्क कैसे सीखना, फील्ड वर्क कैसे सीखना, ये पूरा सारे आपको ट्रेनिंग देते हैं। जब आपको बेसिक ट्रेनिंग कंप्लीट हो गया, जब आपको मेन ट्रेनिंग स्टार्ट हो गया, आप बिजनेस डेवलपमेंट एक्जीक्यूटिव काम किया ना, आपको टेलीकॉल में काम किया पहले, राइट। बट ये कंपनी కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆరేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ స్వయంగా కూల్చివేతలకు ఆర్డర్లు జారీ చేసినా ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే నగరంలోని బ్యాంక్ కాలనీ, డిమార్ట్ రోడ్లో పర్మిషన్ లేకుండా సెల్లార్లతో పాటు 5 భవనం నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత డాక్యుమెంట్లు, అనుమతులు చూపించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టలేదు. ఇది టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ జాప్యంపై అధికారులను ప్రశ్నించగా ప్రస్తుతం సెన్సస్ విధుల్లో బిజీగా ఉన్నామని, త్వరలోనే విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇక ఈ ఆర్డర్లు, నోటీసులకు అమలు ఎప్పుడో వేచి చూడాల్సిందే. నా పేరు మురళీకృష్ణ, నా భార్య పేరు వంగల మాధవి. మాకు ఆరేపల్లిలో ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్లో మేము రేకుల షెడ్ వేసుకున్న ఇల్లుకు మున్సిపల్ వాళ్ళు మాకు తెలియకుండా మా ఇంటి ముందర ఫోటో దిగి వాళ్ళకి హౌస్ నెంబర్ మెన్షన్ చేసిర్రు. వాళ్ళకు వ్యవసాయ డాక్యుమెంట్ మీద మాత్రమే మెన్షన్ చేసిర్రు. వ్యవసాయ డాక్యుమెంట్ మీద ఎందుకు మెన్షన్ చేసిర్రు ఇది అని మేము వచ్చి అడిగితే ఏ వ్యవసాయ డాక్యుమెంట్ మీద చేస్తాం అనుకుంటా సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు సంవత్సరంన్నర అవుతుంది దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. మళ్ళీ మా ఇల్లు డిస్మెంటల్ ఆర్డర్ హైకోర్టు నుంచి వెళ్ళి ఆర్డర్ వచ్చింది డిస్మెంటల్ చేయమని కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరం అయిపోయింది, 4వ నెల అవుతుంది. 4వ నెల 22 తారీఖు 4వ నెల 2025లో ఇచ్చిర్రు మాకు ఆర్డరు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. నా ఇంటికి నేను పోదామంటే హౌస్ నెంబర్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల నేను దానిలోకి పోలేకపోతున్నా. పోతే ఏమవుతుంది, నా మీద కేసు ఫైల్ అవుతుంది కదా అనే ఉద్దేశంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇలా ప్రజావాణిలో మీరు కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి ఏమన్నారు? కమిషనర్ గారు ఎట్లా స్పందించారు? కమిషనర్ గారు ఏమన్నారు అంటే ఇప్పటి వరకు ఏం పేపర్ రాలేదు కదా, వాళ్ళని తీసుకురమ్మని అసిస్టెంట్ కమిషనర్ గారికి చెప్పారు. అంతవరకే
ఇప్పటి వరకు ఏమో చర్యలు అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీరు ఏం కోరుకుంటున్నారు అధికారుల నుంచి? అంటే మీరు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు హౌస్ నెంబర్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి నా హౌస్ నెంబర్ నాకు ఇప్పించినా పర్లేదు. అది డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి, హైకోర్టు ద్వారా ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను కూడా ఏం చేయలేను కాబట్టి, పొరపాటు నాది కూడా ఉన్నది కాబట్టి పర్మిషన్ లేకుండా కట్టుకోవడం, దానివల్ల అట్లా డిస్మెంటల్ చేసినా నాకు అభ్యంతరం లేదని కూడా చెప్తున్నాను. ఆ చర్యను తీసుకోవాలి. ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ ఉన్నది ఇక్కడ ఆరపల్లి డీలర్ బలంతో ఆయన కావాలని ఈ వీళ్ళందరితోటి లింకులు పెట్టుకొని ఆర్ఐ వాళ్ళతోటి ఇదంతా నడిపిస్తున్నట్టు చేస్తున్నారు, నన్ను సఫర్ చేస్తున్నారు. మీరు ఉండేది ఆరపల్లినా? నేను సీతారాంపూర్లో ఉంటాను, ఇల్లు నా సొంత ఇల్లు. ఇంకోటి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని నలగంపల్లి గ్రామానికి చెందిన ఎన్పి విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా దివంగత టీడీపీ నాయకులు ఎన్పి భాస్కర్ నాయుడు, ఎన్పి బాలరాజు నాయుడుల జ్ఞాపకార్థం నలగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, కాంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్పి జయప్రకాష్ నాయుడు, ఎన్పి విక్రమ్, ఎన్పి ధరణిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కడదకండే మేరోహో దక్షిణే పార్శ్వేదండకారం యస్మిన్ శకాబ్దే వర్తమానే వ్యవహారికే బ్రహ్మవాది షట్టే సంవత్సరానాमध्ये ఇదానీం శ్రీమదర్చతుర్భయోగ శుభకరణే మంగుణ సకల సద్గుణ విశేషేణ దృష్టాయ అస్యా వర్తమానాయ యజమానస్య సమస్త సంకల్పిత ప్రకారేషు శ్రీ భూనీలా పద్మావతి లక్ష్మీ ఆవయోః సహ కుటుంబానాం శౌర్య ఆయు ఆరోగ్య ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం. జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని రాగిమానుపేంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల నాలెడ్జ్ కోసం నలగంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకులు ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ కంప్యూటర్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామస్తుల పిల్లలు కూడా వచ్చి కంప్యూటర్స్ నేర్చుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమం నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ మదన్ బి ఆధ్వర్యంలో నిర్వహించారు.
చాలా మంచి కార్యక్రమం. కాన్ఫిడెన్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు నేర్చుకుంటే కూడా కాన్ఫిడెన్స్ కరెక్ట్గా రన్ చేస్తానంటే దానికి కావాల్సింది ఏ ప్రోగ్రామ్ అయినా ఉంటాయి ఎడ్యుకేషన్ ఉండవు. చాలా కరెక్ట్గా చేసినారంటే ఇంకా పర్సెంట్ అంతేనంటా. ఈరోజు మీరు ఎందుకు వచ్చినారు తెలుసు ఇక్కడికి? ఎందుకు చెప్పండి. కంప్యూటర్ క్లాస్ నేర్చుకునేదానికి కదా. కంప్యూటర్లో ఏం నేర్చుకుంటారు? నేను ఒక స్టోరీ చెప్పేదా మీకు అందరికీ. ఈరోజు తమిళనాడులో మన పక్కన స్టేట్లో చిన్న గ్రామం, అలాంటి చిన్న గ్రామమే, పెద్ద సిటీ కాదు సరేనా. ఆ గ్రామం నుంచి ఒక ఆయన అయితే ఫస్ట్ ఆయనకి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. కంప్యూటర్ ఆ కాలంలో కంప్యూటర్లు కూడా లేవు. ఇప్పుడైతే మీకు అంతా కంప్యూటర్లు ఉన్నాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీకు కంప్యూటర్ ఏముంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది.
నేను చెప్తా ఉండేది గత ఒక 70 years బ్యాక్ స్టోరీ. 70 ఏళ్ళ ముందర ఆయన అంటే ఒక ఊరు నుంచి దగ్గర ఒక 10-15 కిలోమీటర్లు నడుచుకొని నేర్చుకొని పెద్ద సైంటిస్ట్ అయినాడు. పెద్ద సైంటిస్ట్ అయినాడు తెలిసిన. మనకు ఇండియాలో ఫస్ట్ రాకెట్ పైకి పంపించేదానికి ఆయన చీఫ్ సైంటిస్ట్. దానికి శాటిలైట్లు బయట ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్స్కి ఆయనే మెయిన్ ఇన్స్ట్రుమెంటల్ సైంటిస్ట్. ఆయన కూడా ఇట్లాంటి మన చిన్న ఊరి నుంచి ఇలాగే స్కూళ్ళల్లో అప్పుడు ఆ కాలంలో లైట్ లేవు, కరెంట్ లేదు, ఏమే బయట చిన్న ల్యాంప్ ఒకటి పెట్టుకొని దాని ముందు చదువుకునేవాడు. అట్లా చదువుకొని సైంటిస్ట్ అయినాక మన ఇండియాకి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయినారు. ఎవరో తెలుసు ఆయన? ఎవరు? వెరీ గుడ్. సో అలాంటి అబ్దుల్ కలాంలో వీళ్ళు ఎంతో మంది ఈరోజు మళ్ళీ ఇదే రాగంపటి నుంచి ఏమే మీరు ఈరోజు కొన్ని ఎక్స్పోజర్ చెప్తాను. మీ ఊర్లో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు చెప్తాను. వెరీ ఇన్స్పైర్డ్ కావాలి. ఎన్నో ఊళ్ళలో ఎవరో చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నామని చేసేదాన్ని కాకుండా అలాంటి వెరీ గుడ్ ఇనిషియేటివ్ మీరంతా తీసుకునే దానికి. సో మీరంతా కొద్దిగా నాన్న నేర్చుకోవాలి. అందరూ నేర్చుకుంటారా? అబ్దుల్ కలాం లాంటి పెద్ద సైంటిస్ట్, పెద్ద రాష్ట్రపతికి అవుతారా రాగంపేట నుంచి? సో ఆల్ ది బెస్ట్. హాలిడే కరెక్ట్గా 1.5 hour వచ్చి నేర్చుకున్నారనుకో, మన రెస్ట్ ఆఫ్ ద డే అంతా పోయి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఖమ్మం జానపద బహుజన యుద్ధ నౌక ప్రముఖ న్యాయవాది పాంబి రవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవి సేవలను గుర్తించి దళితరత్న అవార్డును బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కళాకారులు, ఆత్మీయ మిత్రులు అభినందన సభను ఏర్పాటు చేసి గౌరవ సత్కారాన్ని అందించి ఆటపాటతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథులు, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు మరియు పాంబి రవి కుటుంబ సభ్యులు పాల్గొని అభినందించారు. అక్షర జ్యోతి వెలిగించిన పాట, తెలంగాణ ఆత్మ గౌరవం అందించిన పాట, సామాజిక విప్లవానికి ఉద్యమం అందించిన పాట, అది పాంబి రవి పాట. నా జిల్లా పేరు చెప్పితే, నా ఖమ్మం జిల్లా పేరు చెబితే ఒక్కొక్కడికి ఇది పడాల్సిందే. ఖమ్మం జిల్లాకు అంత చరిత్ర ఉంది. నా జిల్లా పేరు చెప్పి తల్లు తల్లు మనాలే, కోటిడోళ్ళ గుండెల్లో పువ్వులు పట్టాలే. జిల్లా పేరు చెప్పి తల్లు మనాలే, కోటిడోళ్ళ గుండెల్లో పువ్వులు పుట్టాలే. జిల్లా పేరు చెప్పి కోటిడోళ్ళ గుండెల్లో పువ్వులు పుట్టాలే. జిల్లా పేరు చెప్పి తల్లు మనాలే, కోటిడోళ్ళ గుండెల్లో పువ్వులు పుట్టాలే. ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి రోజు పాంబి రవికి దళిత రత్న అవార్డు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి ఒక లిస్టు తయారు చేసినప్పుడు కొరిపల్లి సీన్ నాకు ఫోన్ చేశాడు. అలా కళారంగంలో ఖమ్మం జిల్లాలో నీ అంత త్యాగాలు ఎవరు చేయలే. అది సామాజిక తెలంగాణ కావచ్చు, బహుజన తెలంగాణ కావచ్చు, ఆత్మగౌరవ తెలంగాణ కావచ్చు, దళిత గౌరవం కావచ్చు, అన్ని గౌరవాల్లో నీ ఆట ఉంది, నీ పాట ఉందని నా పేరు పంపించిండు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ. అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందుకే మన పెళ్ళూరు విజయ్ కుమార్ సార్ అంటాడు, ఎప్పుడు ఆ పాట పాడు మొన్న అన్నాను పూలే గారి జయంతి రోజు కూడా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా కసుపు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా.
మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు విషయమై తానూరు మండల రైతులతో కలిసి ముధోల్ నియోజకవర్గ యువనేత బాజీరావు అన్న ధర్నా చేయడం జరిగింది. కురిసిన వర్షంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో వరద నీరు వచ్చి చేరిందని స్థానిక తహసీల్దార్ మరియు మార్క్ఫెడ్ చైర్మన్ తో మాట్లాడి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాని విరమించడం జరిగింది. అప్పుడు ఓట్లు కావాలి మీకు, మీ అధికారులకు మీకేమవసరం ఉన్నది? మీ అధికారులు ఇప్పుడు ఏమనాలా? మరి మీరేమనాలా? మేము రిబ్బన్ కట్టని ఎక్కడ చేయము సార్, లారీలు కానీ గోదాములు కానీ మీరేమో పేపర్లో. తానూరు మండల కేంద్రంలో రైతులు అనేక రోజులుగా మక్కని ఇక్కడ పెట్టి, మొక్కజొన్నని ఇక్కడ పెట్టి ఇప్పుడు కొంటారు, రేపు కొంటారు, ఎల్లుండి కొంటారు అనుకుంటా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సెంటర్ అనేది ఎప్పుడు ఓపెన్ చేశారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేసేటప్పుడే మనం చూసుకోవాల్సింది, ఇక్కడ అధికారులు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? సంచులు ఉన్నాయా లేవా, గోదాం ఉందా లేదా, లారీలు ఉన్నాయా లేవా, హమాలీలు ఉన్నాయా లేవా, ముందు చూసుకోవాల్సింది. అన్ని రోజుల తర్వాత సెంటర్ ఓపెన్ చేసి ఇన్ని రోజులు అయిన తర్వాత అనేక మంది రైతులు ఇక్కడ పెట్టిన తర్వాత మొక్కజొన్న ఇంతవరకు కొనడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడేమంటున్నారు? సంచులు లేవు మా దగ్గర, లారీలు లేవు, రవాణాకు గోదాములు లేవు పెట్టడానికి. మరి ఇది ముందు తెలవదా మీకు? రిబ్బన్లు కట్ చేసేటప్పుడు అంతే అడుగుతున్నా నేను. అనేక మంది రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి ప్రభుత్వంకు చేత కాకుంటే ముందే మేము కొనమని చెప్పాల్సింది. మీరు ఒక పక్కన మేము ఇప్పుడు కొంటాం, రేపు కొంటాం, ఎల్లుండి కొంటాం అని చూపెట్టి అనేక మంది అధికారులు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఎప్పుడు కొంటారు. అంటే నిజంగా ఈ రైతులు ప్రైవేట్ లో అమ్ముకోవాలన్నా గవర్నమెంట్ కు అమ్ముకోవాలన్నా తెలియని పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, వచ్చే 5-10 రోజులలో మీరు ఒకవేళ రైతులకు ఇట్లానే సతాయించుకుంటే వర్షాకాలం వస్తున్నది, ఇంకెప్పుడు కొంటారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇలానే కంటిన్యూ అయితే రైతుల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మార్క్ఫెడ్ మొక్కజొన్న ఏంటనే, రైతుల సమస్యలు ఏంటనే, రైతుల మొక్కజొన్నలు ఏంటనే, రైతుల మొక్కజొన్న ఏంటనే, మార్క్ఫెడ్. నిజామాబాద్ జిల్లా నందిపేట, డొంకేశ్వర్ మండలాలలో రైతులు వరి కోత అనంతరం భూమిని చదును చేసే క్రమంలో వరి కొయ్యలను తగలబెడుతున్నారు. దీంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. గ్రామాల్లో ఎంతో శ్రమించి పెంచిన పచ్చని చెట్లు ఇలా దగ్ధమవుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరి కొయ్యల దహనం వల్ల భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులు నశించి భూసారం తగ్గి దిగుబడులు పడిపోతాయని వ్యవసాయ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు హెచ్చరిస్తున్నప్పటికీ రైతులు పట్టించుకోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పరిధిలో అటవీ భూభాగంలో ఉన్న 3 రోడ్ల తారు నిర్మాణ పనులకు సంబంధించి నెలకొన్న సమస్యలపై అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. కేఎం కండిగ వరకు ఉన్న R&B రోడ్డు, బంగారుపాలెం కోదలమడుగు పంచాయతీరాజ్ రోడ్డు, తుంబుపాలెం ఎస్టీ కాలనీ నుంచి దేవళంపేట ఎస్టీ కాలనీ వరకు ఉన్న PIU రోడ్లలో కొంత భాగం అటవీ భూభాగంలో ఉండటంతో తారు రోడ్డు నిర్మాణాలకు అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు.
మీరు కూడా పంపించాలి కదా, అదే చెప్పేది కూడా ఇప్పుడు చూసేసి వస్తుంది కదా రోడ్డు, అది కూడా పంపించాలి. ఇప్పుడు మీరు దాటుతానే చాలా పెద్ద విలేజ్ ఉంది. ఇప్పుడే పనిలో సార్ ఇది అర్థమైంది కదా, నాకు పంపించండి, నేను చూసుకుంటాను. అది ఎక్కడుందో నేను డిఎఫ్ ఆఫీస్లో కూడా కనుక్కుంటాను. ఆ కవరింగ్ లెటర్ మీరు ఏదైతే ఇచ్చారో అది నాకు పెట్టారంటే నేను డిఎఫ్తో మాట్లాడతాను. అక్కడ మిస్ ఏంటి మీ దగ్గర అవన్నీ ఇంకొద్దు, అదే పని అది వస్తున్నాయి అన్ని డీజీపీ భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన సెన్సస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా నిర్వహించిన సెన్సస్ అవర్ నేమ్స్ అవేర్నెస్ వాక్ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ హనుమకొండ మున్సిపల్ కార్యాలయం ఎంజీఎం సర్కిల్ నుంచి చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి వరకు ఘనంగా నిర్వహించబడింది. వారికి ఏ విధంగా సహాయపడగలదు ప్రభుత్వం అనే విధంగా అన్ని విధాల వారి యొక్క మొత్తం వివరణను సేకరించి టాటాను సేఫ్గా ఉంచే విధంగా ఈ టాటా ఏమాత్రం కూడా ప్రజలు అంటే నేరస్తులకు కానీ సైబర్ నేరగాళ్ళకు కానీ పోకుండా ఉండే విధంగా ఈ యొక్క టాటాను రిజర్వ్ చేయబడుతుంది. కాబట్టి మరి తప్పనిసరిగా ఆల్రెడీ ఇది ఏప్రిల్ నుండి అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఆల్రెడీ నేను కూడా భాగస్వామి అయినాను, నేను కూడా చేసుకున్నాను. మనం అందరం కూడా చేసుకుంటే మంచిది. మనము మన ఇంట్లో ఎంతమంది కుటుంబం ఉంది, మన జీవన శైలి ఎలా ఉంది అనేది దీన్ని అందరూ కూడా పొందుపరుస్తారు. ఇప్పుడు ఈ మొత్తం ఈ నెల 10వ తారీఖు నుండి మన ప్రతి ఇంటికి జనగణన చేయడానికి మన యొక్క ఎమ్మెల్యేల సంఖ్య